ఆడేటిపోయింది అనే రూమ్లో ఉన్నాడు. అవునా ఏమైంది? ఏమైంది కాదు వచ్చిన వాళ్ళు రోజు నువ్వే చేసేస్తావు కదా, అంటే ఇప్పుడు ఏ లేదంటే ఏం లేదా? నేనే చేదేసి రేపల్లా రోజు ఏ ఆగు, ఇల్లంతా ఆగమాగం చేస్తున్నావు. ఇదేంటిది కొత్తగా అంతా? కొత్తగానే చేయాలి. గుడ్డెత్తు చేనుల వాడి ఆగమానం చేసినట్టు కాదే. రొమాన్స్ అంటే బిర్యానీ లెక్క. ఉల్లిగడ్డ వేసుకొని నిమ్మకాయ వండుకొని గ్రేవీ పోసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తినాలి. లాస్ట్కు పెరుగుతో ఉడగొట్టాలి. లేచి ఆగు. ఆ ఉన్నే 2 పీసులు, ఆ 2 పీసుల్ని చెరొకటి వంచాలి. ఉన్నదంతా నువ్వే తింటే ఆయన ఏం తింటాడు? టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తాను? టైం వేస్ట్ అయింది అనుకో ఆయన డైరెక్ట్ లోపలికి వస్తాడు. అవసరం అడిగినవా? లేకపోతే కాదని రాసుకుంటారు మీరిద్దరే కదా. రోజు కొలను రాసుకుంటే మీరేమైనా ఎద్దురా? నాకు తృప్తి లేకుండా మీకు తృప్తి లేకుండా. నిజమేనే ఎట్లా కాయల మసాలా లేకపోతే తప్పటట్లేదు. ఇవాళ కూడా గుడ్డేది చేయన పట్టేటండి. హాయిగా రాజాయిగా పో. టైం పాగాలి జేరు కొట్టాలి. ఒకటే ఊరుకుంటు కాబట్టి నా ఉమ్మాలని మెల్ల చూసుకుంటే పోతేమో నడివిగా ఇంత మళ్ళీ నాకేమన్నా అవుతుంది. లేక మళ్ళీ టైం అవుతుంది టైం అవుతుంది రాకూడదు. అరే తమ్ముడు జర పైలవరా. తలుపులు వేసుకొని కావాలా రాదురా? అరే చెవులలో దూదులు పెట్టుకుని అవుతుంది. మనకేంటి, మనం మంచిగా చేసాం గట్టిగా చేసాం. వాడే కట్టుకొని వాడుకోవాలి. అబ్బా ఇంతసేపు కొంచెం ముందుకు వస్తే ఏమవుతున్నాయి? టైం కావద్దా? నీ టైం పడగానే సత్తారా ఇద్దరు ఒక్కనాడు ఈడికే ముందుకు వస్తే ఏమవుతున్నాయి? ఆ దిక్కుమల కాగితం మీరిద్దరే రాసుకున్నారు కదా. కాగితం పడగాను రేపు పొద్దున వినిపిస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? నీకన్నా మీ అన్ననే నయ్యం. ఏయ్ ఏందే గంత మాటను? ఇంకెలా మీ అన్న కొత్తగా బిర్యానీ డైలాగ్ చెప్పుడు తెలుసా? బిర్యానీ డైలాగా? ఏందది? పోయి మీ అన్ననే అడుగుపో. అన్న నేను ఎందుకు అడుగుతా? ఏమన్నా బయటనా అడుగుతా? బిర్యానీ ఎట్లా తినాలంటే ఉల్లిగడ్డ వేసుకొని నిమ్మకాయ గుచ్చుకొని రసం పోసుకొని కలుపుకుంటా తింటే అవన్నీ మనకు నడవాయి కానీ మనం అంతా మోట్స్ వస్తాం. అరే ఏం చేస్తున్నావు? బియ్యంతో ఆడుకుంటున్నావా లేకపోతే ఎన్ని లెక్క పెడుతున్నావా? అట్లా కాదన్నా, బియ్యం చేసుడు అయిపోయింది. పొయ్యి మీద పెడితే పువ్వు అవుతుంది. నాకు ఆఫీస్ ఫస్ట్ షిఫ్ట్ టైం అవుతుందని ఆలోచిస్తున్నా. అని అన్న నువ్వు ఎట్టరా జరా? అవురా తమ్మి, నేను ఏమైనా లేట్గా పోతాను రా. వెనకాలం అని మాకు కూడా ఒకటే షిఫ్ట్ పెట్టిరు. పొద్దుగాలనే పోవాలి, మధ్యాహ్నం వరకు రావాలి. అవు కానీ అది లేచిందా? ఇంకా లేవలేదా? మళ్ళీ లేకపోరా? అబ్బో ఇప్పుడు వద్దాను తెలిసేపు అయినంత చెప్తాం. ఏ అద్దు తీరా ఎందుకనే మంచిది. పాప మరి రాత్రి బాగా కట్టపడతాను. నీ దగ్గర షిఫ్ట్ అయ్యా, నా దగ్గర షిఫ్ట్ అయ్యా. అనుకుంటుంది కూడా చెప్పు పొంగలేపాం లేపంది నేను ఏమైనా తీరా. మనం ఒక్క షిఫ్ట్నే సగం షిఫ్ట్ అయ్యా. పాపం దానికి రోజు 2 షిఫ్ట్లు. నీ దగ్గర షిఫ్ట్ అయ్యా, నా దగ్గర షిఫ్ట్ అయ్యా.
అప్పుడు రాత్రి అంతా ఎంత కట్టపడుతుందా లేకపోతుంది మనం మూలంగా తయారైన లేకపోతుంది సరే అన్న నేను బియ్యం పెడతాను పెట్టుకో దానికి పోసుకొని అట్లా పోసుకొని కష్టం ఇప్పుడు మీరిద్దరు ఆఫీస్కి వెళ్తారా? పోతాను నాకు ఒక్కళ్ళని ఇంట్లో ఉంటాను రోజు, నాకు బోర్ కొడుతుంది. ఎవరంటే ఒక్కళ్ళు ఉండుర్రీ. రీ అక్క మాకు ఒక్క షిఫ్ట్కే మక్కులు వాసినాయి, దీనికి ఏమనిపించలేదండి గట్టిగా తిన్నావా పోడేనా కష్టంగా. అట్లా కాదే మేము ఇద్దరం చేస్తానే కదా మనం ముగ్గురం బతుకుతున్నాం, పోదంటే ఎట్లా? నాకు బోర్ కొట్టదా ఇంట్లో? బోరు కొడితే టీవీ చూడు, సెల్లు కూడా కొట్టు, సరేనా? అరే పోరా పారా. బాయ్ బాయ్. అయ్యో కాగితం గురించి మాట్లాడకపోయారే. మీ తిరుగుడు అయిందా? మీతో ఒక విషయం మాట్లాడాలి. అయింది అయింది అత్తలో బాగు అయింది. ఏంటి చెప్పు. రాత్రి ఏమో అన్నావు కదా. కాగితం అన్న ఇంకోటి చెప్పాలి. నేను కూడా నీకు కూడా చెప్పాను. మీరిద్దరు చెప్పేది ఒకటే విషయం, ఎవరైనా ఒక్కరు ఫస్ట్ చెప్పుర్రి. సరే నేను చెప్తా. అరే సగం సగం అయితే ఏం పూర్తి లేదు, ఒక్కరోజు పెట్టుకుందాం, 2 రోజులు పెట్టుకుందాం, లేకపోతే చెప్పు. ఈ 2 రోజులు అంటే నాతో కూడా కాదు, ఒక్కొక్క రోజే పెట్టుకుందాం. సరే ఒక్కరోజు అయితే ఒక్కరోజే, మళ్ళీ మేము లోపలికి పోయినాక మధ్య మధ్యలో గురుగుడు కాళ్ళు పిండించుడు సైకిల్ చేసుడు అవి చెప్తానా? ఏయ్ పోదాంపా, టైం అయితే అన్నాడు. అన్న మళ్ళీ ఎన్ని రోజులు పుట్టిందిరా? ఎప్పుడు నీ దగ్గరికే ఫస్ట్, ఈసారి నేను మొదలు పెడతా. రే నీకంటే 10 సెకండ్ల ముందు నేను తాళి కట్టినా, సో మొదలు నా దగ్గరికి రావాలి. ఏ నడివేపా పోడా. అప్పుడు సగం సగం కాబట్టి కడుపుడేది, ఇప్పుడు ఒక్క పూట పులా కాదా కడుపులు ఎక్కడి మళ్ళా? అప్పుడు సగం సగం కాబట్టి కడుపుడేది, ఇప్పుడు ఒక్క పూట పులా కాదా కడుపులు ఎక్కడి మళ్ళా? ఏమో పోలే పోదాం, టైం అవుతుంది. పోతాను. ఇగో నేను గివ్వే ఆతానా గివ్వే ఆతానా, నువ్వు అంతకుముందు గిట్టే చేసావు పోయి లోపలికి వెళ్ళాక. ఇది తొలి రాత్రి కదలని రాత్రి కళ్ళు మీరు వేసాడే చెప్తున్నా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వినవాడే అనుకో, ఆ చీపన వాడే చెప్తే అనుకుంటా. లోపల నాకు తృప్తి లేపా, ఇక్కడ నువ్వు కళ్ళు వించుకుంటే కూర్చుంటుంది. మనకు సెకండ్ బాగా ఇంపార్టెంట్. ఇగో రోజు గుడ్డెద్దు లెక్క అయింది కదా, ఇలా మంచిగా బిర్యానీలా ఉల్లిగా టేసి నిమ్మకాయ వెసికి జొర్రకుంటుంది. పోదాంపా, నేను ఏం చూసి పని చేయాల నవ్వు. నీ అబ్బా పట్టవాటి అంటే కిసోని తిక్కవాళ్ళకి కావచ్చు, నీ అబ్బా రావడానికి ఇట్టే అయితే కావచ్చు. ఒక్కడానికి 2 మొగలు అడగాలి తలుసుకుంటే అని చెప్తా ఉండదు. ఆయనకి పంచుకొని తినడేదిరా, నాకేం నచ్చలేదు కిషోర్. అత్తిరు అడగాను కొంత. ఏదన్నా ఉంటే కొనుక్కొని తినాలి. నాకు లాలీపాప్ అలవాట్లేదు.
నేను అన్నది లాలీపప్పు కాదు. అంటే మరి ఏంటంటే 5,000. అప్పు 5,000 మంచి మంచి పోరీలు వస్తారు 5,000 పడుతుంది. 5,000 అప్పు 5,000 మంచి మంచి పోరీలు వస్తారు 5,000 పడుతుంది. పోవాలి దగ్గరికి. ఎంత కాదు కానీ ఎంత కథ చెప్తున్నా లాస్ట్కు 4,000 కత్తా. నా దగ్గర 1,500 రేపు నీ ముఖం అద్దాలు చూసుకున్నావా? చూసుకున్నా మంచిగా ఉంటాయా. ఇంత మంచి ఫిగర్ కి 1,500 ఇస్తావా? నువ్వు గట్రా చూడక కానీ నా దగ్గర 2,000 నువ్వు చేసుకోరా ప్లీజ్. సరే కానీ ఆడిన ముట్టుకుంటే బందే. సరే ఇంకా పోతానా ఈయన చెట్ల పోంట కదా పైసలు ఫస్ట్ వాడికి వెనక్కి ఇస్తుందా నడిచిన కాలు పోతాను జవాన్ కోసం అప్పుడే. అమ్మో ఈ జంగలలో తీసుకొచ్చినవేంది? ఏ పండుకోదు అప్పుడే ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. వాళ్ళు చూడదని పండుకో ఇంకోే నాకు భయం అవుతుంది. పండుకో కానీ పోలే ఈ అబ్బాయి ఏం బతికైపోయారా. మంచిగా రూములు వేసుకోవాల్సిన కార్యం జంగాల కాబట్టి. కానీ ఇప్పుడు కింద అంటే నా మోకాల పరిస్థితి ఏంది పుట్టకపోతే కావచ్చు. ఒక్కసారికి అయితే కానీ తప్పట. అత్తిరు పడతా అరగాను పడతా. పోలీసులు వస్తారు. ఇలా సౌండ్ పోలీసు వాళ్ళ పోలీసులు టైంకి వచ్చారు కదరా. చెప్పాను 2 తీపులు దిక్కు లేకపోతే. ఇంత దూరం వచ్చిన పోలీసులు కావాలి వచ్చిరా రాలేదా నీ అక్క పోలీసు వాళ్ళు ఇవ్వలేదు. ఇదేడా పీకే పీకినట్టుంది. ఉత్తగా 2,000 నడిచింది కానీ అవ్వని ఇది నాకు మళ్ళా కనబడదు. దీని సంగతి చెప్పబోతున్నా వచ్చి ఏంటిది మంచిగా మీ దగ్గర కనబడుతుందయా? మంచినీళ్ళు కావాలట. మంచినీళ్ళు ఏంటిది? ఎక్కడికి? మంచిగా తాయి రాపో. నేను ఎందుకు వస్తా? ఎక్కడికి? నేను రాను. ఏంటిది పిచ్చి మగపాడు? ఏం మాట్లాడతానా? ఏంటిది? ఏంది? 1000 రూపాయలు ఇస్తా వస్తావా అంటున్నా. మెంటలోడా నేను ఎట్లా కనబడతానా నీకు? ఇట్లా తలకే అడిగినా ఏమనుకున్నావు? ఎప్పుడు నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా? దిక్కు మల్లాడా. ఇంత మంచి ఫిగర్కి 1000 రూపాయలు ఇస్తావా? 5,000 ఇస్తే వస్తా. నువ్వు ఇప్పటిదాకా తిట్టింది వస్తావన్నందుకు కాదా? 1000 రూపాయలు ఇస్తానందుక? అవును. అవన్నీ కాదు కానీ 2,000 ఆడుతున్నావు. 2,000 ఇస్తాం. అవన్నీ కాదు కానీ ఫైనల్ గా 2,000 నడుస్తా. లాస్ట్ ఫైనల్ 3,000 ఇస్తేనే వస్తా, లేకపోతే రాను. హలో ఫస్ట్ డబ్బులు. ఇంత మంచి ఫిగర్ మళ్ళీ పైసలు ఇచ్చి పెట్టుకుంటాడు ఎవడన్నా?
చెప్పలేము, అయిపోయినాక వదిలేసిపోతే. ఇంకోటి నా ఫోన్ దగ్గర పెట్టుకో. అయిపోయాక నాకు మనీ ఇస్తేనే నాకు ఫోన్ ఇస్తారేనా మరి. ఇక్కడ మంచి ప్లేస్ పక్షాలు చెప్పింది ఇది తీసుకున్నాం. ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం. ఆరేడికి మనమే ఉంటాం. నేను చెప్తున్నా నాకు భయం అవుతుంది. ఏం భయం లేదు. ఈడ కల్లా మంచిగా ఉంది. పక్క ఎవ్వరు చుట్టూ ఎవరు కనిపిస్తలేడు. మనం చేసుకొని వెళ్ళిపోదాం తొందర. ఆగు, ఏమైంది? ఏమన్నా సౌండ్ వస్తుందా? సౌండ్ ఏంది? ఆగు, ఏమైంది? ఇప్పుడు సౌండ్ ఇస్తుంది. ఎక్కడ? ఓ నల్లమ్మక కూడా పుట్టగడ తీసుకొచ్చిన వాళ్ళ చూడు, పాము ఉంది. పాము లేదు, ఏం లేదు ఆడ. ఒక పాము. ఇక్కడ పామేడు ఉంది, పుట్టేడు ఉంది. దీని ఉరుకుడేంది? అవసరంగా 3000 అంచే కదరా. పొద్దుగాలు చెప్పలే సార్, నేను 2000 నచ్చింది ఇదే. నా దగ్గర కూడా పైసలు ఇస్తున్నా ఇదే అన్న. ఏంటిది? పోదాం పరాడు. నేను రాను. ఎందుకు రావు? పొద్దుగాల పైసలు తీసుకుంటే కదా. నా దగ్గర పైసలు ఫోన్ 2. నేను అప్పుడు టైం ఇచ్చినా కదా, మీరు యూజ్ చేసుకోలేదు. దానికి నేనేం చేస్తా? కథలు చెప్పాక నడు. నేను రాను. అప్పుడు బాకీ ఎందుకు రా నడు. అప్పటి బాకేంది? ఇవన్నీ కాదు కానీ 5000 ఇస్తాను. ఒక్కలా ఇద్దరా? ఇద్దరం. ఇంకొక 1000 ఎక్కువ. 1000 ఎగిలే నడు. పైసలు నడు నువ్వురా. మరి ఫస్ట్ క్యాష్ ఇవ్వండి. క్యాష్ అడిగినా అప్పుడు కట్టే చేసినావు. పోలీసులు అనక పానం గజ్జు అని ఎటువంటి రుక్తే మోకాళ్ళని కొట్టుకపికాయి. ఇలా నీ సంగతి చెప్తాను. రారా. అరే నన్ను ఇడికే తీసుకొచ్చిందిరా. నన్ను కూడా ఇడికే తీసుకొచ్చిందన్న. అరే ఇది పాము వస్తుంది అంటది, పోలీసు వాళ్ళు వస్తుంది అంటది. నేనేమి నమ్మా, నా పని నేను చూసుకుంటా. తర్వాత నువ్వు వచ్చినా నేను చూసుకుంటా. ఏం బేఫికర్గా మంచిగా నీ పని చేసుకోవచ్చు అన్న. ఆల్ ది బెస్ట్. ఇలా గుమ్మడే ఎవడొచ్చాడో రాని నేను చూసుకుంటా. అన్న ఎవడో వస్తుండే. అన్న ఇటే వస్తే ఉరికొస్తురే. నేను దూరికేస్తారా? నడువురా నడువురా. ఎంత వచ్చినాయి? 10,000 వచ్చినాయి. సరేరా.